అక్కడ అమ్మాయి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒకసారి బొట్టు పెట్టుకుంటే లక్ష్మీ రూపం అంటే మరొకలా కనపడుతుంది అమ్మాయి. సో తన జీవితం ఎందుకు గందరగోళమైంది అనే విషయంలో తర్వాత పక్కన పెడదాం. వాళ్ళకి అది కుటుంబాల వ్యవస్థ, అది వాళ్ళకు ఉన్నటువంటి జన్మజాతక కర్మప్రదం. నేను చూసినంత వరకు అమ్మాయికి సప్తమ రాహు ఉన్నాడు. రాహు శుక్రుడు కలయిక అమ్మాయికి. సమంతకి సప్తముడు రాహు శుక్రుడు. అది యాక్చువల్గా ఫస్ట్ అమ్మాయికి ఆ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఏం చేయాలి మనం ఇది కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే టక్కన ఒక మాట అనేసావు దాని పరిహారం చెప్పొచ్చు కదా. చాలా మందికి ఉందంటే ఎవరికైతే జాతకంలో సప్తమంలో లగ్నం నుంచి రాహు శుక్రులు ఉంటారో ఈ రాహు శుక్రుల ప్రభావం వల్ల రెండవ పెళ్లి అవకాశం ఉంటుంది. అయితే గురుగారు ఇందాక మీరు అన్నారు అక్కడ ఎవరిని కూడా పెళ్లి చేసుకోవటానికి అనుమతించరు అనేది. అంటే రాజ్ నిడుమోరు అండ్ అలాగే సమంత మరి అక్కడే ప్రత్యేకంగా పెళ్లి చేసుకోవడానికి గల కారణం కూడా మీరు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళ జీవితం ఏ విధంగా ఉండబోతుంది? నేను పూర్తి చేయాలి ఆ విషయాన్ని. మీరు రాజ్ నిడుమోరు గారికి జాతకంలో కూడా అతనికి కుజదోషం ఉంది. రాజ్ నిడుమోరు జాతకంలో ప్లస్ అమ్మాయికి కూడా కుజదోషం ఉంది కాబట్టి ఇద్దరికి ఇబ్బంది కలిగింది. బట్ వయసులో కూడా చాలా తేడా ఉంది అనుకుంటా. ఐ థింక్ సో 16 సంవత్సరాల గ్యాప్ కూడా ఉంది ఇద్దరికి కూడా. బట్ అయినా సరే వాళ్ళిద్దరి వైవాహిక జీవనం బలంగా ఉండడం కోసం అక్కడైతే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఈశా ఫౌండేషన్ ద్వారా ఉన్నటువంటి లింగ భైరవ క్షేత్రం అనేది అన్ని అష్టదిక్పాలకుల పూజ బాగా చేశారు. అక్కడ అష్టదిక్పాలకులు అవుతున్నటువంటి లింగం కాబట్టి అక్కడ మనం చేసుకుంటే జీవితంలో ఇక మీదట మనకి ఈ నవగ్రహాల యొక్క ప్రభావం లేకుండా అక్కడ మనకి ప్రశాంతంగా ఉండే భావన వాళ్ళకు ఉండవచ్చు. అక్కడ క్షేత్ర మహిమ కూడా అంతే. మరి అటువంటి భావన వల్ల వాళ్ళు చేసుకోవడం వాళ్ళ జీవితం పరిపూర్ణమైనటువంటి ఆనందంగా ఉండాలని, ఇంతకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సుఖవంతమైన జీవితానికి అడుగు పెడుతున్నారు కాబట్టి అలా ఉండడం కోసం ఆయన ఒకటి చెప్పాలంటే మీకు మళ్ళీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. వాగర్ధావ్య సంపృత్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అర్ధనారితత్వం అయింది శివుడిది. అర్ధనారితత్వం తన భార్యని సగభాగంగా పెట్టుకున్నాడు ఆయన. అక్కడ ఆయన దగ్గర ఈ లింగ భైరవ క్షేత్రంలో అటువంటి అమ్మవారి సహితమైనటువంటి ఆ క్షేత్రంలో చేసుకోవడం వల్ల వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరు విడిపోనంత అనుబంధాన్ని పెంపొందించుకోవడానికి అలాగే ఉండాలని కోరుకుంటూ వాళ్ళు అక్కడ క్షేత్రంలో వివాహం చేసుకోవడానికి పూనుకుండవచ్చును. అది మంచిదే, శుభం కలుగుతుంది.